బర్డ్ ఫ్లూ అనేది ఒక వైరస్ అండి. సో ఏవియన్ వైరస్ అంటాం, ఇన్ఫ్లుయెన్జా వైరస్ అంటాం, H1N1 అంటాం. చాలా వివిధ రకాల పేర్లు అయితే ఉంటాయి. అయితే ఎప్పుడు వైరస్కి కామన్ సిమ్టమ్స్ ఆఫ్ స్ప్రెడ్ ఎట్లా ఉంటుందంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అనేది కామన్. కాకపోతే ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎక్కువ శాతం బర్డ్స్కి సంబంధించి పేరుకి విధంగా దీని నుంచి ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే తరచుగా దీంతో కాంటాక్ట్ ఉంటారో, ఎవరైతే ఇన్ఫెక్టెడ్ బర్డ్స్తో తరచుగా మనం డీలింగ్స్ ఉంటాయో, ఆర్ మాంసాహారాలు తినే విధంలో హ్యాండ్లింగ్ ఎక్కువగా ఇంప్రాపర్గా ఉండడం, శానిటైజేషన్ ప్రొసీజర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, వీళ్ళల్లో బర్డ్ ఫ్లూ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో బర్డ్ ఫ్లూ ఏ వైరల్ ఇన్ఫెక్షన్కైనా ఎలా అయితే సిమ్టమ్స్ ఉంటాయో, కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్, ర్యాష్, ఇలాంటివి నార్మల్ ప్రజెంటేషన్ కింద కన్సిడర్ చేయాలి. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు చాలా ఎక్కువగా తీవ్రత రూపం దాల్చి వస్తుంది కాబట్టి ఈ తీవ్రత రూపం వల్ల కొన్నిసార్లు పేషెంట్కి శ్వాస తీసుకోవడం ప్రాబ్లం రావడం, లూజ్ మోషన్స్ రావడం, కడుపు నొప్పి రావడం, అదేవిధంగా చూసుకుంటే ఈ ఆయాసం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం, అడ్మిషన్స్ ఇంటూ ఐసీయూ అవ్వడం, వెంటిలేటర్ సహాయం అవసరం పడడం, ఇలాంటివన్నీ జరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఇలాంటివి రాకుండా మేజర్గా మనం చేయాల్సింది ఏంటంటే బర్డ్ ఫ్లూ సంబంధించి ఎక్కడైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో అక్కడికి ఫస్ట్ పోకపోవడం, నంబర్ 1. నంబర్ 2, బర్డ్ ఫ్లూకి సంబంధించిన ఇన్ఫెక్షన్ బర్డ్స్ ద్వారా వస్తుంది కాబట్టి బర్డ్స్కి సంబంధించిన మాంసాహారాలు తినకుండా ఉండడం. తర్వాత ఒకవేళ తినాల్సిన పరిస్థితి వచ్చినా కానీ ప్రాపర్గా హ్యాండ్లింగ్ చేయడం అనేది చేయాలి. సో ఇప్పుడున్న రికమెండేషన్స్ ప్రకారం కాస్త రోజులు అవాయిడ్ చేయడమే మంచిది. ఇలాంటివి చేసిన దానివల్ల మనకి బర్డ్ ఫ్లూ సోకకుండా, దానివల్ల వచ్చే తీవ్రమైన ఇబ్బందులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా బర్డ్ ఫ్లూ ఈ మధ్యకాలంలో సీజనల్గా తయారవుతుంది కాబట్టి ఈ వ్యాక్సినేషన్ కూడా తీసుకోవడం ఇంపార్టెంట్. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది మనకి రెడీలీ అవైలబుల్ ఉంటుంది. ఆ వ్యాక్సిన్స్ ఎవరైతే క్లోజ్ కాంటాక్ట్స్లో ఉంటారో, ఎవరికైతే సస్పెషన్ ఉంటుందో వీళ్ళందరూ తీసుకోవడం అనేది ముఖ్యం. ఎవరికైతే తీవ్రంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, అంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఎవరికైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంటుందో, ఎవరికైతే ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటే మేజర్ ఆర్గన్ డిస్ఫంక్షన్ అనగా లివరు, హార్ట్, కిడ్నీ వీటి మీద ప్రాబ్లం ఉంటుందో, ఎవరికైతే డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్లో ఉండదు, ఎవరికైతే ఇమ్యూనిటీ పరంగా విటమిన్ లోపాలు ఉంటాయో, ఎవరికైతే క్యాన్సర్ థెరపీ తీసుకుంటూ ఉంటారో అంటే కీమోథెరపీ, ఇలాంటి వాళ్ళల్లో చాలా ఈజీగా దాని తీవ్ర రూపం దాల్చే విధంగా ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉండాలి. ఎవరైనా కాంటాక్ట్ పర్సన్స్ వీళ్ళకి దగ్గరలో ఉంటే కంపల్సరీ ఎలాంటి సిమ్టమ్స్ కనిపించగానే వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. అలాగే నా ప్రాక్టీస్లో నేను గమనించింది ఏంటంటే ఈ డయాబెటీస్ పాపులేషన్ కానివ్వండి, విటమిన్ లోపాలు ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరిలో కూడా ఈ ఇమ్యూనిటీ అనేది చాలా లోపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం కూడా అంతగా ఇష్టపడడం నేను కామన్ ప్రజల్లో చూడలేదు. సో అట్ రిస్క్ పీపుల్ కంపల్సరీ వ్యాక్సినేషన్ తీసుకోవడం ఇంపార్టెంట్, ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం ఇంపార్టెంట్, జీవనశైలి మార్చుకోవడం ఇంపార్టెంట్, అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ షుగర్స్, హెల్దీ డైట్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే మనకి ఈజీగా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఆ కారణంగా నా రికమెండేషన్ కూడా ఈ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కొద్ది రోజులు తినకుండా ఉంటేనే మంచిది. రీసెంట్గా 2-3 డేస్ నుంచే మనకి ఇదంతా వెలుగులోకి వచ్చింది. వెంటనే గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అవేర్నెస్ జరుగుతుంది. సో దాని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం చాలా మటుకు ఇంపార్టెంట్. ఆ విధంగానే తగ్గించడం అనేది కూడా ఇంపార్టెంట్. మరి హ్యూమన్స్కి రాకుండా మనం చేయాల్సింది అంటే వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ అండ్ ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడం. బర్డ్ ఫ్లూ సస్పెషన్ రాగానే ఫస్ట్ మనం చేయాల్సింది స్వతహాగా మెడిసిన్స్ తీసుకోవడం కాకుండా స్పెషలిస్ట్ డాక్టర్ని సలహాలు సూచనలు తీసుకోవడం, దానికి సరిగ్గా ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం, దానికి రాగలిగిన కారణాలు ఏంటనేది చూసుకోవడం, అదేవిధంగా డాక్టర్ ఇచ్చిన సూచనలు సలహాలు పాటిస్తూ సెల్ఫ్ ఐసోలేషన్, సెల్ఫ్ శానిటైజేషన్ అనేది, సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం గమనించుకోవాలి.